కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశం నలుమూలల అక్కడి ప్రజలు ఇచ్చిన తీర్పును చర్చించుకుంటున్నారు. ఏ ఇద్దరు కలిసినా ఏ నలుగురు చర్చించుకున్నా కర్ణాటక రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల సన్నగిల్లుతున్న విశ్వాసాన్ని పెంపొందించి మోడీ బ్రాండ్కు కాలం చెల్లింది. పార్టీ ఫిరాయింపులు, అక్రమ కేసులు, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ దాడులు, ప్రతిపక్ష పార్టీలను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజల్ని కూడా భయపెట్టి ఎన్నికల్లో నెగ్గాలనే మోడీ బ్రాండ్ విధానాన్ని కర్ణాటక ప్రజలు వీరోచితంగా ఎదురొడ్డి నిలబడి తిప్పికొట్టిండ్రు. దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం పరిపాలనను స్తంభింపజేసి గాలికి వదిలేసి ఈశాన్య రాష్ట్రాలలో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఒకరినొకరు చంపుకొని ఆర్మీ జవాన్ల కాల్పుల్లో చచ్చిపోతున్నా, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిని సామాన్య ప్రజలు నరుక్కొని చచ్చిపోతున్నా ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి సమీక్షించి నియంత్రించి ప్రజల మాన ప్రాణ ఆస్తులకు రక్షణ కల్పించాల్సింది గాలికి వదిలేసి కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలలో నెగ్గాలి అని దాదాపుగా 20 రోజులు నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రులందరూ కూడా కర్ణాటకలో మోహరించినరు. అన్ని రకాలుగా ఏమి చేసైనా సరే కర్ణాటక రాష్ట్రంలో తిరిగి బీజేపీని గెలిపించాలని చెప్పి శాయశక్తుల ప్రయత్నం చేసిండ్రు. ఇదే కాకుండా జై బజరంగ బలి అని హిజాబ్ విషయంలో, ముస్లిం రిజర్వేషన్ల విషయంలో విద్వేషపూరితమైన ప్రకటనలు చేసి ప్రజల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టడమే కాకుండా లింగాయత్ కులానికి సంబంధించిన సామాజిక వర్గాల మధ్యలో కూడా చిచ్చు పెట్టి కులాల మధ్యలో కూడా విభజన తీసుకొచ్చి కుట్రాపూరితంగానైనా కర్ణాటక ఎన్నికలలో నెగ్గాలి అని చెప్పి బీజేపీ, మోడీ గారు ప్రయత్నం చేసిండ్రు. ఇన్ని రకాల ఒడిదుడుకులు, ఒత్తిడుల మధ్య కర్ణాటక ప్రజలు విస్పష్టమైన తీర్పు 40 సంవత్సరాల క్రితం ఎంత బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండేనో, ఎంత సంపూర్ణమైన అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుండేనో, మోడీ కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీని కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఒక గొప్ప తీర్పును ప్రజలు ఇచ్చారు. ఈ గొప్ప తీర్పును ప్రజాస్వామిక వాదులు, కవులు, కళాకారులు, సిద్ధాంతకర్తలు, బుద్ధిజీవులు, శాంతిని కోరుకునే వాళ్ళందరూ, వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవాళ్ళు కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలి, మనుగడ సాగించాలనుకున్న ప్రతి ఒక్కరు బయటకు వచ్చి స్పష్టంగా కర్ణాటక ప్రజల్ని అభినందించారు. కొంతమంది ప్రొఫెసర్లు ఆర్టికల్స్ రాశారు. ఎడారిలో వయాసిస్సులాగా ప్రజాస్వామ్యమే అంతరించిపోతుందేమో మోడీ, అమిత్ షా నేతృత్వంలో అనుకుంటున్నప్పుడు ఒక్క చల్లని గాలి వీసింది, ఎండ వేడిమి ఉక్కపోతగా ఉన్న సందర్భంలో ఒక చల్లని పైరుగాలి వీచింది అని చెప్పి ఒక మేధావి పత్రికలో రాయడం జరిగింది. ఆ మేధావులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు కూడా కాదు. వాళ్ళు ప్రజాస్వామిక పరిరక్షకులు. ఈ దేశం ప్రజాస్వామ్యయుతంగా బలహీన వర్గాలకు అండగా నిలబడే ప్రభుత్వాలు ఉండాలి అని కోరుకునే వాళ్ళు. అణిచివేతకు లోనైతున్న వాళ్లకు
ఈ ప్రజాస్వామ్యము రక్షణగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఈ అద్భుతమైన తీర్పును ప్రపంచమంతా అభినందిస్తుంటే నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో కూర్చొని ఇదో పెద్ద గెలిపే కాదు, ఈ గెలుపును పట్టించుకోవాల్సిన పని లేదు, ఈ గెలుపు గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు అని చంద్రశేఖరరావు మాట్లాడిండు అంటే అసలు ఆయన ఆలోచన చేయాలి. ఇంతకాలం చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్పిండు, మోడీ మీద ఎదురొడ్డి నిలబడి కొట్లాడతాను, మోడీని ఓడించాలి, దేశ రాజకీయాలలో టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అవతరించి ఒక గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న ఏజెన్సీలను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెడుతున్న మోడీని ఓడిస్తాను అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చంద్రశేఖరరావు గారు చెప్పారు. ఒక స్టేజ్లో మేమందరం కూడా నిజంగానే చంద్రశేఖరరావు గారు మోడీతో కొట్లాడేటట్టే ఉన్నాడు, చూస్తుంటే వాతావరణం వేడెక్కిందని మేము అనుకున్నాం. అదే సందర్భంలో కర్ణాటకలో జేడీఎస్కు మద్దతు ఇవ్వడం ద్వారా హంగ్ అసెంబ్లీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీతో ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత పొత్తు పెట్టుకోవడానికి చేస్తున్న కుట్రను కూడా మేము బహిర్గతం చేయడం జరిగింది. ఏది ఏమైనా నిన్న టీఆర్ఎస్ సమావేశంలో చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని అభినందించకపోయినా కర్ణాటక ప్రజలు ఇచ్చిన ఒక గుణాత్మకమైన తీర్పును అభినందించి ఆ ప్రజలను అభినందిస్తాడని మేము ఆశించినాం. ఎందుకంటే అన్ని రకాల ఒత్తిడులను ఎదుర్కొని నిలబడి అక్కడి ప్రజలు స్పష్టంగా ప్రజాస్వామ్యానికి అండగా నిలబడ్డారు. మా బద్ద వ్యతిరేకులు కూడా కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించారు. మమతా బెనర్జీ గారు అవును ఈ సందర్భంలో నరేంద్ర మోడీని ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి, అవసరమైన మేరకు మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని కూడా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు ప్రకటించారు. చంద్రశేఖరరావు గారి నుంచి మేము అదేం ఆశిస్తలేం, కాంగ్రెస్ పార్టీని అభినందించాలని కూడా మేము కోరుకుంటలేం. కానీ కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, తీర్పు ఇచ్చిందని చంద్రశేఖరరావు గారు చెప్పిన ఉంటే ఎవరైనా చంద్రశేఖరరావు గారిని అభినందించి ఉండేటోళ్ళు, అభినందించకపోయినా తిట్టుండే వాళ్ళు కాదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు కూడా బండి సంజయ్ ఇదే మాట చెప్పిండు, కర్ణాటక ఫలితాలను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, కర్ణాటక ఫలితాలు తెలంగాణ మీద ప్రభావితం చూపించవు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తీర్పు వేరే విధంగా ఉంటుంది అని బండి సంజయ్ గారు మొదట చెప్పారు. సరిగ్గా 4 రోజుల తర్వాత చంద్రశేఖరరావు గారు కూడా వచ్చి కర్ణాటక ఫలితాలైతే మనం పట్టించుకోవాల్సిన పని లేదు, ఆ ఫలితాలను పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ నరేంద్ర మోడీ గారి ఓటమిని గుర్తించడానికి కూడా చంద్రశేఖరరావు గారు మనసు ఒప్పుకోలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, భారతీయ జనతా పార్టీ భాషను బండి సంజయ్ విధానాన్ని చంద్రశేఖరరావు గారు నిన్న స్పష్టంగా సమర్థించిండు. ఇన్నాళ్ళు చంద్రశేఖరరావు గారు ఏదైతే చెప్పినో మోడీకి వ్యతిరేకంగా మేము కొట్లాడతాం, మోడీ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు, దానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పిన విధానానికి నిన్న వారు మాట్లాడిన మాటలకు చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు కర్ణాటక ఫలితాలతోని దేశం మొత్తం మీద ప్రజాస్వామిక వాసులందరికీ ఒక విశ్వాసం నమ్మకం వచ్చింది. మోడీ బ్రాండ్కు కాలం చెల్లిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, మోడీని ఓడించొచ్చు అని చెప్పి దేశ ప్రజలందరూ ప్రతిపక్షాలందరూ విశ్వసిస్తున్నారు. మోడీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవసరం ఉంది అని చెప్పి దేశమంతా గుర్తించి అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ నేతృత్వం ఈ దేశానికి అవసరం ఉందని
నిర్ధారించి మాట్లాడుతున్నప్పుడు చంద్రశేఖరరావు గారు మోడీ గారిని సమర్థించుకుంటూ మోడీ గారి ఓటమిని చిన్నదిగా చేసి చూపించడం ద్వారా దేశ స్థాయిలో బీజేపీని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నాన్ని నిశితంగా గమనించాలి, ఖండించాల్సిన అవసరం ఉన్నది. నిన్న కేసీఆర్ గారి మాటలు స్పష్టంగా మోడీ నాయకత్వాన్ని సమర్థించడం, బలపరచడమే కాకుండా ప్రజల గెలుపును అవహేళన చేసే విధంగా ఉన్నది. ప్రజా తీర్పును అవహేళన చేసే హక్కు, అధికారము ఎవరికీ లేదు, ముఖ్యంగా చంద్రశేఖరరావుకు లేదు. చంద్రశేఖరరావు గారికి ఉండొచ్చు ప్రతిపక్షాలను చీల్చడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ప్రభుత్వ విచారణ సంస్థలను ఉసిగొల్పి ఇబ్బంది పెట్టడం, టెండర్లు ఇచ్చే కాంట్రాక్టర్ల వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం. కర్ణాటకలో బీజేపీ చేసింది ఇదే, తెలంగాణలో చంద్రశేఖరరావు చేస్తున్నది ఇదే. అక్కడ 40% కమిషన్ తీసుకునే సర్కారును ప్రజలు బొందబెడితే ఇక్కడ 30% కమిషన్ తీసుకునే టీఆర్ఎస్ సర్కారును బొందబెట్టడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిసి ఈరోజు ఒకే తానులోని ముక్కలం, ఒకే చెట్టు ఆకులం, మేము ఒకరినొకరం ఇబ్బంది పెట్టుకుంటే ఇద్దరం మునుగుతామనే మనం గుర్తించడేమో చంద్రశేఖరరావు కాంగ్రెస్ పార్టీకి నిన్న వ్యతిరేకంగా మాట్లాడిండు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని, బీఆర్ఎస్ను వేరుగా చూడొద్దు. మోడీ, కేసీఆర్ వేరు కాదు. 2014, 2018లో కలిసి ఉండి ఎన్నికలు పోటీ చేసి 2 సార్లు గెలిచినాము. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసం విడిపోయినట్టుగా నాటకం ఆడి ఎన్నికల్లో నెగ్గాలనేదైతే కుట్ర చేస్తున్నాడో, కర్ణాటక ఎన్నికలల్లా బీజేపీని గెలిపించడానికి మోడీ ప్రయత్నం చేస్తే జేడీఎస్ని గెలిపించడానికి కేసీఆర్ ప్రయత్నం చేసిండు. తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొట్టి 1,00,000 కోట్ల అక్రమ సంపాదనలో కొన్ని 100 కోట్లు కర్ణాటకలో ఖర్చు పెట్టి కాంగ్రెస్ను ఓడించి జేడీఎస్ను గెలిపించి హంగ్ అసెంబ్లీ తీసుకొచ్చి చక్రం తిప్పాలనుకుండు. చక్రం తిప్పాలనుకున్న చంద్రశేఖరరావు గారికి, టీఆర్ఎస్కు కర్ణాటక రాష్ట్రంలో నడుములు విరిగినాయి. అక్కడి ప్రజలు కేసీఆర్ నడుములు విరగొట్టే తీర్పు ఇచ్చిండ్రు. ఈ ఓటమి కర్ణాటకలో మోడీ, కేసీఆర్ది. బీజేపీ కోసం మోడీ పనిచేసిండు, జేడీఎస్ కోసం కేసీఆర్ పనిచేసిండు. ఈ ఇద్దరి ఆలోచనలను, విధానాలను ఒకే విధంగా ఉన్నాయని కర్ణాటక ప్రజలు గుర్తించి ఈ 2 పార్టీలను కర్ణాటకలో ఓడించి స్పష్టమైన మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఈ తీర్పు ఈ దేశానికి దశ దిశ నిర్దేశిస్తుంది. రాబోయే తెలంగాణ ఎన్నికలలో నిన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, రేపు తెలంగాణలో కాంగ్రెస్ గెలవబోతుంది. ఎల్లుండి దేశంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అత్యంత కీలకమైన సందర్భంలో కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామిక వాదులందరూ అభినందించాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మేమందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ శాఖ పక్షాన కర్ణాటక ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. మంచి ప్రభుత్వాన్ని అందిస్తాం. ఛత్తీస్గఢ్ మోడల్ లాంటి విధానాన్ని తెలంగాణలో తీసుకొస్తాం. తప్పకుండా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.